వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదిగేందుకు విద్య ఒక్కటే మార్గమని, చిన్నతనం నుంచి లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించేందుకు కష్టపడి చదువుకోవాలని గూడూరు బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం సభ్యులు శీలం కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని మినీ బైపాస్లో ఉన్న ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బలిజ విద్యార్థులకు సంఘ సభ్యులు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో శీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ, మనిషి ఎదుగుదలకు విద్య ఎంతో ముఖ్యమని, దొంగలు ఎత్తుకపోనిది విద్య మాత్రమే అని, విద్య ద్వారా అనేక మంది ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ప్రోత్సాహకాలను అందిస్తుందని, సంఘ అభివృద్ధికి అందరూ సమష్టిగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎలక్ట్రికల్ డిఈ అనిల్ కుమార్, మదనమేటి రమణయ్య, చెదలవాడ హరిబాబు, మల్లికార్జున్, సారంగం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు గూడూరు బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం అధ్యక్షులైన మదనమేటి రమణయ్య గారికి, అదేవిధంగా సారంగం శ్రీనివాసులు గారికి, వేదిక మందులు ఉన్నటువంటి అనిల్ కుమార్ మాజీ డిఈ గారికి, అదేవిధంగా చిల్లపూర్ డిఈ గారికి, అదేవిధంగా గూడూరు అయ్య గారికి, అదేవిధంగా రామకృష్ణయ్య గారికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఉన్నతమైనదని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈ దేశంలో దొంగలు పడ్డారు, ఆడ దోచుకున్నారు, ఏడు దోచుకున్నాడు, జరిగింది అన్నీ చెప్పగలుగుతున్నారు. ఆ ఇంట్లో దొంగలు పడేది, కానీ దొంగతనం జరగకుండా ఉండగలిగేది ఒకటి విద్య. ఆ విద్యకు ఉన్న ప్రాముఖ్యత ఇంకా దేనికి లేదు. కోర్టులు కూడా చదువు లేనప్పుడు దేనికి పనికిరారు, వారు నిరుద్యోగులుగా ఉంటారు. చదువుకి టర్నింగ్ పాయింట్ లైఫ్లో 10th క్లాస్లో మనం ఎన్ని మార్కులు వచ్చాయి, మనం ఏ విధంగా చదివాము అనేది ఆలోచన లేకుండా మనం నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్తున్నాం, ఏ విధంగా చదువుకోవాలా, ఏ విధంగా మనకు పైకి వెళ్ళాలా, కానీ ఆస్తి మనకి లేదని ఎవరు ఆలోచించినది చాలా తప్పు. ఆస్తులు ముఖ్యం కాదు, మీ చదివే ముఖ్యం. మీరు మీ తల్లిదండ్రిని బాగా చూసుకోవాలా, మన సోదరులను చదివించాలా, సోదరిమణులను చదివించాలనే ఆశయంతో మీరు చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పుడు మన కుటుంబాన్ని కూడా ఉన్నత స్థితికి తీసుకుపోయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చదువుకున్న పిల్లలకి సన్మానం చేసి వాళ్ళని ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని ఆలోచించి సంక్షేమ అభ్యుదయ సంఘం తీసుకున్న చర్యను అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలకి పెద్దలందరూ సందేశాలిచ్చారు. జనరల్గా పిల్లలు మామూలు బాలబాలికలు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు మంచిగా చదువుకొని గౌరవం తల్లిదండ్రులకి సమాజంలో మంచి పేరు తెచ్చేదానికి కృషి చేస్తే వాళ్ళు అనుభవించడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి, తర్వాత అక్కడ ఉండే పెద్దలకి అందరికీ కూడా మంచి సంతోషంగా ఉంటుంది. పిల్లలు బాగా చదవాలని చెప్పని మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకోటి, ఇప్పుడు సమాజంలో మనం యూనిటీ గురించి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ గారు, ఆయన వాళ్ళ ఎంప్లాయీస్లో ఎక్కడ చేరుకుంటున్నా స్పందిస్తాడు. ఆయన యూత్ ఎక్కడికి పోయినా పని చేసుకురాగాడు. కారణం ఏంటంటే ఆయనకి అంత డిపార్ట్మెంట్ అంత గౌరవం ఉంది. ఆ గౌరవం అందరూ కలిసి వచ్చిన దానివల్ల ఆయనకి ఏ నాయకుడు కూడా నేను పర్సనల్గా చూసా. ఒక ఇష్యూలో మేము అది చేయాలి అందరికీ ఉన్నాడు. ఆయన వచ్చాడు, అంతలో మంట అంటే సలారికి. కారణం ఏంటంటే ఆయన ఉండే వర్క్ అట్లాంటిది. ఆయన గాన పగైతే చాలా షాక్ వస్తుంది అనేది అది ఆ నాయకుడికి తెలుసు. దానివల్ల ఆయన మొత్తాన్ని దాన్ని ఫుల్ స్టాప్ చేయించాడు. కూర్చుని ఫుల్ స్టాప్ చేసి తిప్పి పంపించేసాడు. నేను చెప్తున్న ఎగ్జాంపుల్. ఆ విధంగా ఏంటంటే ఎక్కడ కూడా మనం నాయకత్వానికి మనకి అందరి దగ్గర ఉంటుంది, కానీ మెయిన్ సిటీ ఒకటి ఉండాలి. టౌన్లో అనుకోండి ఎగ్జాంపుల్, ఒకరికి మనము అనిల్ కుమార్ గారి దగ్గరికి ఎవరైనా తీసుకుపోయి పరిచయం చేయాలని ఫలానా చెప్పబోతే వాళ్ళు సార్ నాకు ఈ సహాయం చేసినారు అన్నారు. ప్రతి ఒక్కరు నాకు ఈ సహాయం చేసినారు అని అంటున్నారు. ఈగా గూడూరుకు వచ్చిన తర్వాత గూడూరు బలిజోళ్ళు పని చేయించుకోకుండా ఉన్న మనిషి లేడు. అంటే కేవలం బలిజ అని అంటే వాళ్ళు అడగకుండానే వాళ్ళకి సహాయం చేసే వ్యక్తిత్వం ఉన్న మనిషి మన డిఈ గారు. అంతేకాకుండా ఈ బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సంస్థని ఒక్క తాటి మీద నడిపిస్తున్నారు అని అంటే అది
ఉద్యోగులలో కొంతమంది ఆర్థిక సహాయం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది మోరల్ సపోర్ట్గా చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది మేము వస్తామని ఏమి చెయ్యము అనేవాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రతి పనిని వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కలుపుకొని వాళ్ళతో కలిసి ఈ బలిత ఉద్యోగులందరికీ మేలు కూర్చోడమే కాకుండా బలితులందరికీ కూడా ఈ బీస్ సంస్థ మేలు చేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా వాళ్ళ కృషిని అభినందిస్తూ ఒక్కసారి తిరిగిపోతాను. నాకు ఆయన చెప్పినంత గొప్ప వ్యక్తి అయితే కాదు, నేను ఆయన సాధ్యమైనంతవరకు మాకు వచ్చిన వాళ్ళకి సహాయం చేయాలని ఒకే దృక్పథంతో నేను పనిచేసేవాడు. మొదటి నుంచి ఎవరికైనా సరే చేసేవాళ్ళం. అలా కాకుండా మనోళ్ళకి మనం చేసుకుంటుంటే పక్కన వాళ్ళు ఏంటంటే మనం ఒక పని చేస్తే పక్కన వాళ్ళు అమలు చేసేది ఎక్కువ ఉంటుంది. అబ్బా ఆయన ప్రజలు చెప్తే ఇంకెవరు చేసి ప్రజలకే చేస్తారని చెప్పి చెప్తా ఉంటాం. వాళ్ళు చక్కగా వాళ్ళతో పని చేసుకుంటారు. మళ్ళీ మాత్రం కొంత మనవాడు కాబట్టి మా మంచివాడు మనం కూడా కొన్ని క్లాస్ తెప్పించాము, చేసేవాళ్ళము. ప్రజలు చేశారంటారు, అట్లా అమలు చేస్తుంటారు. నేను చేసేది తక్కువ, వాళ్ళు చెప్పేది ఎక్కువ. అంత నేను గొప్ప వ్యక్తి కాదు. కాకపోతే సిద్ధాంతంగా ఎవరడిగినా సేవ చేసేవాడిని. అలాగే అందరికీ కూడా నేను పనిచేస్తాను కాబట్టి డిపార్ట్మెంట్లో ఇతర కులస్తులు కూడా మాకు సహకరించేవాళ్ళు. అలాగే మనలో ఏ పనైనా కూడా చేసే పరిస్థితి నాకు ఉండేది. సో అందులో డౌట్ లేదు. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇదొక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి దళిత సంక్షేమ గూడూరు వారికి అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు ఏం ప్రోత్సహిస్తున్నా నాకు పూర్తిగా తెలియదు. ఏమి ఇచ్చినా మీకు ఏ ఇబ్బందులు వచ్చినా ఎనీ టైం చదువు విషయంలో గూడూరు బలి సంఘం ఏర్పడుతుంది. ఈరోజు మీకు ఇచ్చే దాంట్లో పనిలేదు. ఫర్దర్గా మీరు ఎంత మార్కులు తెచ్చుకుంటారో అంతా ఫీజు కట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దాదాపు చాలా మంది రెడీగా ఉంటారు దీనికి. కాబట్టి దీన్ని మనసులో పెట్టుకొని మీరు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. మరి అనుకోకుండా జరిగింది ఏంటంటే 10th క్లాస్ పిల్లల వరకు అని చెప్పి మాట్లాడుకున్నాం. కాకపోతే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. ఫీజులు కట్టుకోలేకపోతే పడుతున్నాం, మాకు సాయం చేయండి అని చెప్పి. సో మనకు తెలిసి మనకు సంబంధించిన పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ ఎవరన్నా ఫీజులు కట్టుకునే దానికి ఇబ్బంది పడుతుంటే తప్పకుండా తెలియజేయండి. ఖచ్చితంగా మన వల్ల ఈ దానికన్నా వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ సాయం చేస్తాం మన సంవత్సరం. రెండోది బీస్ అసోసియేషన్ నుంచి ఈసారి మన అనిలను పిలవాల్సి వచ్చింది. చాలా సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్నాను, కాకపోతే నేను ఒకటే మాట్లాడితే బాగుంటుందని వెయిట్ చేస్తున్నాను. సరే ఆయన రిటైర్ అయిపోయాడు కాబట్టి ఇంక ఇబ్బంది లేదు పిలవచ్చు అని చెప్పి డిసైడ్ అయినాము. అనిల్ అన్న నేనేం చేయలేదు అని చెప్తున్నాడు. కానీ అనిల్ అందరూ సాయం పొందిన దాంట్లో నేను ఒకటి ఇక్కడ ఆయన ఏం చేయలేదు, ఊరికేం చేయలేదు అని చెప్తున్నాడు. పాపం బదిలో చాలా మంది పోయి అందరూ పని చేయించుకున్నారు. ఆయన మన వల్ల మాటలు కూడా పడ్డాడు పైన గవర్నమెంట్ దగ్గర కానీ, అపోజిషన్ వాళ్ళ దగ్గర కానీ, వెంకట కోర్సుల దగ్గర కానీ ఏ రోజు ఆగలేదు. ప్రతిసారి అన్నిళ్ళకి ఫోన్ చేసి అన్న ఇది ఇబ్బంది ఉంది, మన ఇబ్బంది ఉంది, మన వాళ్ళకి ఇబ్బంది ఉందంటే నీ బుద్ధి నేను చూసుకుంటానని చెప్తాడు. అలాగే బీస్ అసోసియేషన్ మన చక్రధర్ ప్రయత్నంగా చెప్తాడు, ప్రయత్నంగా అరుస్తాడు, గందరగోళం చేసేస్తాడు ఎక్కడ పడితే అక్కడ. కానీ మంత్రి నారాయణని కూర్చొని పెట్టి, అనిల్ని కూర్చొని పెట్టి, మంత్రిని కూర్చొని పెట్టి పనిచేయగలిగిన ఏకైక వ్యక్తి మన చక్రధర్. చిన్న వయసులోనే భారతదేశ ప్రధానమంత్రిగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని ఎంతో అభివృద్ధి పరిచిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ఇన్ఛార్జి పంట శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ఇన్ఛార్జి పంట శ్రీనివాసులు రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశాన్ని సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. పార్టీ కార్యకర్తలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఇన్ఛార్జి పూల చంద్రశేఖర్, వేమయ్య, నాగభూషణం, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు భారత మాజీ ప్రధాని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 32వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలు ఎనలేనటువంటి, అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయినప్పటికీ తన యొక్క శక్తి సామర్థ్యాలకు మించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థ అయితేమి అన్ని వ్యవస్థల్లో కూడా తనదైన శైలిలో కార్యక్రమాలు చేపడుతూ మంచి ప్రధానిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తిగా ఆ రోజు గుర్తింపు రావడం జరిగింది. కానీ అతను చేసినటువంటి సేవలు మనం గుర్తించి మన కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని 2024లో కేంద్రంలో అధికారంలో తీసుకొద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారు 32వ వర్ధంతి సందర్భంగా స్థానిక కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నేడు సాంకేతిక విప్లవానికి నాంది పలికిన మహానుభావుడు. పోతే అలాగే స్థానిక సంస్థల్లో రాజ్యాంగం కల్పించిన 73, 74 చట్టం కల్పించి స్థానిక సంస్థల బలోపేతానికి నాంది పలికిన గొప్ప రాజనీతిజ్ఞుడు. కావున కాంగ్రెస్ పార్టీ ఆశయాలకి, రాజీవ్ గాంధీ ఆశయాలకి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. సంఘ సభ్యులు ధనంజయ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి పేరుతో వారి కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతి నెల 3వ ఆదివారం ఎంపిక చేసిన పేదవారికి నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని తెలిపారు. డాక్టర్ సిఆర్ రెడ్డి విద్య, వైద్య రంగాల్లో అందించిన సేవలు మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పివి కృష్ణారెడ్డి, బ్రజేంద్రారెడ్డి, కృష్ణారెడ్డి, కిషోర్ రెడ్డి, హేమంత్ పాల్గొన్నారు. ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి గారి ఆసరా పేరుతో ప్రతి నెల 3వ ఆదివారం నిరుపేదలైన రెడ్డి బంధువులకి ఒక 20 మందికి పల్సర్లు ఇవ్వటం. ఈ కార్యక్రమానికి దాతలుగా డాక్టర్ సిఆర్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు నిర్వహిస్తున్నారు. వారికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కీర్తిశేషులు సిఆర్ రెడ్డి గారు ఈ మధ్య ప్రవర్తించడం జరిగింది. కానీ ఆయనకు ప్రభుత్వ ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా సిఆర్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన విద్యా వైద్యం మీద ఎంతో కృషి చేశారు. అదే బాటలో డాక్టర్ రోహిణి మేడం గారు సిఆర్ రెడ్డి గారు నడవటం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రోగ్రాం అడిగినా ఇద్దరు వాళ్ళు ముందుండి మేము చేస్తామని తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా ఏంటంటే వారిని అనుసరించి, డాక్టర్ సిఆర్ రెడ్డి గారిని అనుసరించి వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా విద్యా సంస్థల్లో కానీ, సిఆర్ రెడ్డి హాస్పిటల్లో కానీ వాళ్ళు చేసే సేవలు గూడూరు పట్టణంలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొంది ఉన్నారు. అదేవిధంగా వారు స్థాపించిన స్కూల్లోనే చిలకూరు స్టేషన్ స్కూల్లో నేను చదవడం జరిగింది. అదేవిధంగా నా కుమారుడు అయినటువంటి సిఎం స్కూల్లో కూడా నా కుమారుడు కూడా అక్కడే చదవడం జరిగింది. అంటే ఎన్నో తరాల నుంచి వాళ్ళు విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన వల్ల అందరూ కూడా, అంటే అప్పట్లోనే వాళ్ళ అమ్మగారి పేరుతో సిఆర్ రెడ్డి గారు వాళ్ళ స్కూల్ని ఏర్పాటు చేయటం, ఆ స్కూల్లో మేము కూడా చదవటం చాలా సంతోషకరమైన విషయం అది. ఎందుకంటే మాకు ఇప్పుడు 50 సంవత్సరాలు, అంటే 40-50 సంవత్సరాల క్రితమే ఆ స్కూల్ నిర్మించున్నాడు. అటువంటి వాళ్ళ కుమారుడి పేరుతో కూడా, అనిల్ కుమార్ రెడ్డి గారి పేరుతో కూడా సిఎం స్కూల్ అని ఏర్పాటు చేసి దాన్ని కూడా ఎంతోమంది విద్యార్థుల్ని
ఉన్నత విద్యార్థుల్ని తయారు చేసిన గొప్ప ఘనత డాక్టర్ సిఆర్డి గారికే చెందుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గూడూరు ఆసరా అనేటువంటి కార్యక్రమం కింద ప్రతి నెల వృద్ధులకు చేయూత అందిస్తున్నారు వారు. డాక్టర్ సి జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారు నిరవధికంగా అందిస్తున్నారు. అదేవిధంగా ఈ నెల కూడా వారు అందించడం జరుగుతోంది. ఇది ఎప్పటికీ ఆగేది కాదు. ఇది ఒక స్రవంతిలాగా ముందుకు సాగిపోయేటటువంటి కార్యక్రమం. ఇంకా భవిష్యత్తులో ఇంకా వీళ్ళ సంఖ్య పెరిగి వాళ్ళకి రెడ్డి సంఘం ద్వారా ఇంకా విశేషమైనటువంటి సేవలు అందించే దానికోసం రెడ్డి సంఘం ఎల్లప్పుడూ కూడా కృషి చేస్తుంది. ఈ విధంగా వారు ఈ రెడ్డి సంఘానికి వెన్నుదన్నుగా నిలుస్తూ అన్ని విధాల సపోర్ట్ చేస్తున్నందుకు డాక్టర్ సిఆర్రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి సిఆర్రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ ఇది నిరంతరం రెడ్డి జన బంధువుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏదో విధంగా వాళ్ళు సాయిబాబా సంబంధించినటువంటి బాబా యొక్క ఆశీస్సులతో ఎప్పుడు కూడా పనిచేసుకుంటున్నట్టు మంచి హృదయం కలిగిన వాళ్ళు. రాము చెప్పినట్లు ప్రజా వైద్యులు అంతేకాదు కేవలం ఒక రంగం అయితే అనుకోవచ్చు. వైద్య రంగం ప్రజా డాక్టర్గా కోట ప్రభుత్వ ఆసుపత్రిలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి వాళ్ళ అమ్మగారి కోరిక మేరకు ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి హాస్పిటల్ని అందరికీ కార్పొరేట్ వైద్యాన్ని కూడా ఈరోజు ఒక ప్రభుత్వ ఆసుపత్రి లాగా, జనరల్ హాస్పిటల్ లాగా అందరికీ అందుబాటులో వైద్యం తీసుకొచ్చి ప్రజల డాక్టర్గా పేరు పొందినటువంటి డాక్టర్ సిఆర్రెడ్డి గారు కీర్తిశేషులు. ఆయన గురించి చెప్పుకోవడం, స్మరించుకోవడం అంటే గూడూరు యొక్క ఖ్యాతిని ఒకసారి తిరిగి మళ్ళీ మనం మననం చేసుకోవడం లాంటిది. ఎందుకంటే ప్రజల డాక్టర్గా ఆయన ఎప్పుడు కూడా ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన ఇంటి దగ్గర రాత్రులు కూడా 24 గంటలు ఎప్పుడు కూడా వైద్యానికి అందుబాటులో ఉండేవాళ్ళని. కాలింగ్ బెల్ కొడితే కూడా దాని కాలింగ్ బెల్ లేని రోజుల్లో డోర్ ఓపెన్ చేసుకొని ముందరే పడుకునేవాడంట. డోర్ దగ్గరే ఎవరైనా సరే అత్యవసరం అంటే టక్కన డోర్ కొట్టినా కూడా వెంటనే పోయి వైద్యం చేశాడు. ఆ విధంగా ఆయన వైద్య రంగంలో విశేషమైన చేయడం, గూడూరులో ఆసుపత్రిని సిఆర్రెడ్డి హాస్పిటల్ని స్థాపించడంతో పాటు కేవలం ఆడవరకు అయిపోవాలి. వాళ్ళ అమ్మగారి గురించి చెప్పేవాడు. ఎందుకంటే శిశుమందిరంలో సరస్వతి శిశుమందిరం అని ఉంది. శిశుమందిరాన్ని ఆయన దత్తత తీసుకుని అడాప్ట్ చేసుకుని 40 లక్షల రూపాయలు ఆ విద్యార్థుల కోసం వెచ్చించారు. చదువు అంటే ఎంత ఇంట్రెస్ట్ అండి అని చెప్పినట్టు. అదేవిధంగా సిఎస్ఎం స్కూల్ వాళ్ళ అమ్మ పేరుతో సిఎస్ఎం హై స్కూల్ ఏర్పాటు చేశారు. వాళ్ళు భార్య గారి పేరుతో వెంకట సుబ్బమ్మ గారి పేరుతో జడ్పీ గర్ల్స్ హై స్కూల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా బద్యాల వెంకటపాలెంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని హై స్కూల్ ఈరోజు వచ్చిందంటే కారణం మూల కారకుడు సిఆర్రెడ్డి గారు. మునుగోలు హై స్కూల్ వచ్చిందంటే ఈ విధంగా విద్యారంగానికి ఇంకా 1981 వరకు ఎస్కేఆర్ కాలేజీ ఉంది మనకి. ఈ ఎస్కేఆర్ కాలేజీలోనే అందరూ చదువుకుంటారు. ఆడపిల్లలు కొద్దిగా నడిచిపోవాల్సి వచ్చేది. దాదాపు 3 కిలోమీటర్లు నడిచిపోవాల్సి వస్తుంది. ఆడపిల్లకాయలకి ప్రత్యేకమైన బాలికా విద్య కోసం డిఆర్డబ్ల్యూని ఏర్పాటు చేయడంలో శ్యాంసుందర్ రెడ్డి వాళ్ళతో కలిసి ఏర్పాటు చేయడంలో ప్రధానమైనటువంటి భూమిక. గుంటనంతా పోడ్చడం, అందరితో మాట్లాడడం, దాన్ని చేయడం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు చదువుకుంటున్నారు. మహిళ ఒక యూనివర్సిటీగా, డ్రీమ్ యూనివర్సిటీగా దాన్ని తయారు చేయడం అంత ఘనత ఆయనకే. అదేవిధంగా పాలిసెట్ పరీక్షా ఫలితాలు గూడూరు శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 45 మంది ర్యాంకులు సాధించారని, సందర్భంగా వారిని అభినందిస్తున్నామని సంస్థ కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శివాని స్టడీ సర్కిల్లో పాలిసెట్ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారిని రిటైర్డ్ డిఈ మునిరాజా, కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, అధ్యాపకులు రాజయ్య ఘనంగా సన్మానించి అభినందించారు. మునిరాజ మాట్లాడుతూ పాలిసెట్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించినందుకు వారిని అభినందిస్తున్నామని, అలాగే నెక్స్ట్ తీసుకోబోయే సబ్జెక్టులపై పూర్తి అవగాహన పెంచుకొని ఏ రంగంలో అయితే మనకి ఆసక్తి ఉంటుందో ఆ రంగాన్ని ఎంచుకోవాలని సూచించారు. గురుస్థానంలో ఉన్నారు కాబట్టి నాకంటే చిన్నవాళ్ళైనా కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులకు అందరికీ కూడా నా అభినందనలు. పాలిటెక్నిక్ పరీక్షల్లో, ఈ ఎంట్రన్స్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించినందుకు గాను ఈ సంస్థకి, అలాగే
మీ విద్యార్థులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పాలిటెక్నిక్ పరీక్షలలో పాలిటెక్నిక్ అయితే జాయిన్ అవుతున్నారు, మంచి ర్యాంకులు వచ్చాయి, సంతోషం. పాలిటెక్నిక్లో మీరు 2-3 విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి. ఎంట్రన్స్లో ఇప్పుడు బ్రాంచ్ సెలెక్ట్ కాదు కదా, ఇప్పుడు మీరు రేపు ఆప్షన్స్ ఇస్తారు. ఐ థింక్ సో ఇస్ ఇట్ ఇప్పుడు పద్ధతి అది, మా రోజుల్లో లేదు. సో ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు తప్పకుండా మీకు ఏ సబ్జెక్టు మీదైతే అభిమానం ఉందో, ఏ సబ్జెక్టు మీదైతే ఏ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్, మెకానికలా, సివిలా, లేకుంటే ఎలక్ట్రానిక్సా, కంప్యూటర్సా, ఇలా వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఏ సబ్జెక్టు మీదైతే మీకు ఆసక్తి, అభినవేశము, అనురక్తి ఉన్నాయో అటువంటి సబ్జెక్ట్ని మాత్రమే చూస్ చేసుకోండి. కానీ ఏదో సాఫ్ట్వేర్కి ఇప్పుడు బాగా ఉంది అని సాఫ్ట్వేరు చూస్ చేసుకోవడం, లేకుంటే సివిల్ అయితే బాగుంటుంది ఇక్కడే సోషల్ ప్రాజెక్టులోనో లేకుంటే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనో పనిచేయచ్చాను, లేకపోతే ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ వర్క్ మనకంతా కొంచెం తెలుసుగా, ఇట్లా కాకుండా దయవుంచి ఏ సబ్జెక్టు యొక్క ఆనుపానులు ఏమిటి, వాటికి ఉన్న అవకాశాలు మాత్రమే కాకుండా వాటిలో మనకున్న ఆసక్తి ఏమిటి, హౌ ఫార్ వీఆర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్, ఆ విషయాన్ని మీరు మీ అంతటి మీరు మీ స్నేహితులతో లేకుంటే మీ ఫ్యాకల్టీ మెంబర్స్తో లేకుంటే ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళతో, ఆల్రెడీ సివిల్ ఇంజనీర్లు గాను, మెకానికల్ ఇంజనీర్లు గాను, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను చేస్తున్న వాళ్ళతో ఒక 5 minutes, ఒక ½ hour డిస్కస్ చేసి అటువంటి సబ్జెక్టులని మాత్రమే చూస్ చేసుకోండి. కానీ డోంట్ గో జస్ట్ విత్ ద విండ్, గాలి ఎట్లా ఉంటే అట్లా వెళ్ళిపోతాం అనే పద్ధతి మాత్రం పెట్టుకోవద్దు. అది నా చిన్న సలహా. అలాగే పాలిటెక్నిక్ చదివితే డిప్లొమా వస్తుంది, అంతటితో ఆగిపోవాల్సిన అవసరం లేదు. యూఆర్ నో వే ఇన్ఫీరియర్ టు ద గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ హూ ఆర్ హోల్డింగ్ బీటెక్ ఆర్ బిఈ డిగ్రీ. జేఎన్టీయూలు, బీఈలు, బీటెక్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి మీరు నో వే ఇన్ఫీరియర్. బికాస్ మీకు ఆల్రెడీ 3 ఏళ్ళ పాలిటెక్నిక్ పూర్తి కాగానే మీకు 3 సంవత్సరాల ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. గూడూరు పట్టణంలో శివాని కోచింగ్ సెంటర్ అంటే ఒక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. పురాణాల్లో చెప్పినట్టుగా గంగాదేవిని ఏ విధంగా ఒడిసిపెట్టుకోవాలో ఆ శివయ్యకి తెలుసు. ఈ శివయ్య గారికి పోటీ పరీక్షలు ఏ విధంగా ర్యాంకులను ఒడిసిపెట్టుకోవాలో ఆ పట్టుదల ఉంది కాబట్టి అంత ఘనం సాధించారు. శివాసారికి ఇన్స్టిట్యూట్కి ప్రార్థిస్తాము. పిల్లలు మీరు కూడా పాలిటెక్నిక్ ఎగ్జామినేషన్లో ఇంత ప్రతిభ సాధించారంటే మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకైతే అర్థం కావట్లేదు. మీకైతే ఒక మాట చెప్తాను, సాఫ్ట్వేర్ లేదా డాక్టర్, ఈ 2 పోస్టులే కాకుండా ఇతర ఉద్యోగాలు కూడా ఉన్నాయి. దయచేసి మీలో ఆ రొటీన్గా ఉన్నటువంటి ఆ వేని ఎంచుకునే ముందుగా ఒకసారి మీరు చూస్ చేసుకోండి. అదేవిధంగా నేను ఎప్పుడూ చెప్తుంటాను రెగ్యులర్గానే, మీకు చదువు చెప్పిన గురువుల్ని గుర్తుపెట్టుకోవడంతో పాటుగా ఇప్పుడు వస్తూ ఉంటే చూసే నేను పెద్ద ఎన్టీఆర్, మా అన్న ఎన్టీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు వేశారు, తప్పులేదు. కానీ ఆ సినిమా యాక్టర్ల కన్నా ముందుగా మనం ఫ్లెక్స్ చేయాల్సింది మన అమ్మా నాన్న. కాబట్టి మీరు ఫ్యాన్స్గా ఉండాల్సి వస్తే మీ అమ్మా నాన్నకి ఉండమని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్తున్నాను. అదేవిధంగా ఇదే మీటింగ్లో మళ్ళీ చెప్తున్నాను నేను. అలాగే పోటీ పరీక్షల్లో నెల్లూరుకో ఎక్కడికో ఇల్లు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఇన్స్టిట్యూట్ సాధించి ప్రతి పోటీ పరీక్షకి నేనున్నా అంటూ ముందుకు వచ్చినటువంటి మన శివా సార్ భవిష్యత్తులో కూడా మంచి మంచి విజయాలు అందుకోవాలని చెప్పేసి మరొకసారి మన చప్పట్లతో ఆయనకి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ 2023 ఫలితాల్లో శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు. మా విద్యార్థులు ఎన్ విఘ్నేష్ 111 మార్కులు, డి మేఘనా 101 మార్కులు, ఎన్ వినయ్ కుమార్ 85 మార్క్స్, జే కార్తిక్ 82 మార్క్స్, కెతురా 79 మార్క్స్, శ్రీహరి 77 మార్క్స్, ఆయిషా 76 మార్క్స్, ఫహీమ్ 71 మార్క్స్తో మొదటి 8 స్థానాల్లో నిలవడం జరిగింది. సో ఇంతటి ఫలితాలు సాధించిన మా విద్యార్థులకి శుభాకాంక్షలు, అలాగే పేరెంట్స్కి కృతజ్ఞతలు, అలాగే మా టీచర్స్ అందరికీ ధన్యవాదములు. సో ఈ ప్రతి సంవత్సరం కూడా శివాని స్టడీ సర్కిల్ పాలిసెట్, ఏపీఆర్జీసీ, ఎంసెట్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తూ ఉంది. దీనికి కారణము ఫ్యాకల్టీ, సో వారి యొక్క బోధన. థ్యాంక్ యూ.
My name is Vinay. I am studying Shivani Study Circle. I got 85 marks in Polyset. I was very thankful to my parents and all my teachers. నాకు పాలిసెటిక్స్లో 111 మార్క్స్ వచ్చి నేను సహకరించిన మా తల్లిదండ్రులు శివాని స్టడీ సర్కిల్కి నా ధన్యవాదాలు. నేను భవిష్యత్తులో ఇంజనీర్ కావాలని అనుకుంటున్నాను. నా పేరు మేఘన. నాకు పాలిసెట్ ఎగ్జామ్లో 101 మార్క్ వచ్చింది. నాకు సహకరించిన మా పేరెంట్స్కి, శివాని స్టడీ సర్కిల్కి నాకు కృతజ్ఞతలు. నేను భవిష్యత్తులో ఇంజనీరింగ్ కావాలని కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం రాత్రి శ్రీవారికి వైభవంగా పల్లకి సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు ఉభయ దేవరులతో కలిసి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.